హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఫస్ట్ గురువు గారి ప్రార్థన. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పర బ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. నిన్న ఒక శక్తిపీఠం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ శక్తిపీఠం గురించి తెలుసుకుందాం. అలంపూర్ మనందరికీ తెలుసు, జోగులాంబ దేవస్థానము. ఇది అమ్మవారి కథ కూడా మనము తెలుసుకుందాము ఏమనేది. అలంపూరు తుంగభద్ర కృష్ణానదుల సంగమ ప్రాంతానికి సమీపంలో ఉన్న అత్యంతమైన పవిత్రమైన క్షేత్రం ఇది. ఇది అష్టదశ శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందినది. ఈ పురాణాల ప్రకారము సతీదేవి దవడ పడిందంట ఇక్కడ, అందుకే ఇది ప్రసిద్ధి చెందింది, శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందినది. జోగులాంబ అనే పేరు సతీ యోగులకు అంబ అంటే యోగులు, ఋషులు ఎవరు అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ తపస్సు చేసి అమ్మవారిని ఆరాధించి జ్ఞానము, శక్తి, రక్షణ పొందారని తెలుపుతున్నదనమాట. ఈ క్షేత్ర మహిమల్లో మనం ధ్యానం చేస్తగిన అమ్మవారు ఉగ్రరూపంలో ఉండి చెదలు, కప్ప, బల్లి వంటి జీవులు కనిపించడం ద్వారా జీవితంలో మనకి కలిగే భయాలను, విషాలు, ప్రతికూల పరిస్థితులను అమ్మ మనకి పరిపూర్ణంగా మనకి పోగొడుతుంది ఆమెను ఆరాధించడం ద్వారా. ఇంకా మనము కష్టాల నుండి కూడా బయటపడగలుగుతాము. ఆమె కష్టాల నుండి కాపాడే శక్తిగా ఆమెని మనము పూజించాలి. ఇది స్టోరీ. అక్కడ దవడ పడిందంట. సో అది ఈ అలంపూర్లో విశేషం. మనము ఒక శుభ్రమైన ప్రదేశంలో కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దామంట. మనము ఫస్ట్ కళ్ళతో ధ్యానం చేసినాం కొల్లాపురి మహాలక్ష్మి. ఆ శక్తిని కూడా మనం మన కళ్ళ ద్వారా ఆహ్వానించుకుంటూ, ఈరోజు రెండో రోజు దవడ పడింది కదా, మన దవడలు బాగా ఉండాలి అనుకొని అక్కడ కూడా మనకి శక్తి ప్రవాహంలా ప్రవేశిస్తుంది అని అనుకొని మనం ధ్యానం చేద్దామంట. ఓకే, ఆల్ ఆర్ క్లోజ్ యువర్ ఐస్. ఇంకా దీని గురించి ఏమని చెప్తారంటే, నవబ్రహ్మ దేవాలయాలకు కూడా ప్రసిద్ధి చెందినది. ఈ భయము, దుష్టశక్తులు అడ్డు తొలగించడానికి, ఆత్మవిశ్వాసము, రక్షణ కలగడానికి మనం ధ్యానం చేస్తాము. ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాము. 3 సార్లు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేద్దాం. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. మళ్ళీ హోల్డ్ చేయాలి. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్. మళ్ళీ హోల్డ్. నిటారుగా కూర్చోండి. ఇంకా మన ముఖం అంతా దివ్య తేజస్సుతో వెలిగిపోతుందని కూడా భావిస్తే, మళ్ళీ ఆమెది కొన్ని మూలమంత్రాలు అట్లా ఉంటాయి కదా, అలా చెప్పుకుందాం అన్నమాట. అమ్మవారు మన ముందట ఎర్రని దివ్య కాంతిలో మన ముందు ఉన్నట్లుగా భావించి ధ్యానం చేస్తాము. ఆ కాంతిలో మన శరీరం అంతా భయము, తర్వాత ఆందోళన, ప్రతికూల భావనలు తొలగినట్లు మనం భావిస్తూ మెడిటేషన్ చేద్దాం. బ్రీత్ ఇన్, హోల్డ్, బ్రీత్ అవుట్, హోల్డ్. ఓం జోగులాంబాయై నమః. అమ్మ, ఈ మెడిటేషన్ ద్వారా నాలోని కష్టాలు, నాకున్నటువంటి భయాలు అన్నీ బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావిస్తూ, నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోతున్నట్టుగా భావిస్తాం. నా జీవితంలో భయాలు, అడ్డంకులు, ప్రతికూల శక్తుల నుండి నన్ను కాపాడి నాకు ధైర్యము, శక్తి, ఆత్మబలం,
ధర్మ మార్గంలో ప్రవేశించినట్లుగా చెయ్యి తల్లి. నీ దివ్యమైన కరుణ ఎల్లప్పుడూ నా పైన ఉండేలాగా నాకు ధర్మ మార్గం వైపు దారి చూపించు. మనం అలంపూర్లో కూర్చొని ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. అమ్మవారితో కనెక్ట్ అవుదాము. అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా కనెక్ట్ అవుదాం. ఋషులు వాళ్ళ యొక్క భయాలను ఎలా పోగొట్టుకున్నారో అలా మనం కూడా మన భయాలను, ప్రతికూల శక్తులను బయటికి పంపిస్తాం. ఆమె ఒక దివ్యమైన కాంతి మన ముందర కూర్చొని ఆ కాంతిలో మన యొక్క భయాలు, కష్టాలన్నీ దగ్ధమైపోతున్నాయి. అమ్మవారు శక్తి మన ముఖంలో తేజోవంతంగా వెలిగిపోతున్నది. కొల్లాపూర్ మహాలక్ష్మి యొక్క కళ్ళ కాంతితో మన కళ్ళలో ఉన్నటువంటి దోషాలన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి. మన దవడలు కూడా యాక్టివేట్కి వస్తున్నాయి. అక్కడ ఎటువంటి ప్రతికూల శక్తులు ఉన్నవన్నీ బయటకు వెళ్ళిపోతున్నాయి. మా బాడీలో ఉన్నటువంటి దవడల రూపంలో ఎక్కడైనా ఏదైనా ప్రతికూల శక్తులు కానీ అన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయి. ఆ దివ్యకాంతి మనకు ముఖం నిండా శక్తి ప్రసాదిస్తున్నది. అద్భుతమైన ఎనర్జీలు ఋషుల నుంచి, అమ్మవారి నుంచి అమ్మవారంటే ఇక్కడ మనం జోగులాంబను ఊహించుకుంటున్నాం. అయ్యవారంటే శివుణ్ణి ఊహించుకున్నాం. ఆ శక్తియే ఇక్కడ పడి ఉన్నది కాబట్టి ఇద్దరి యొక్క ఎనర్జీలు, ఋషులు, యోగులు ఎంతోమంది ధ్యానం చేసి వాళ్ళ యొక్క కష్టాలు పోగొట్టుకున్నట్లు మనం కూడా మన యొక్క కష్టాలను పోగొట్టుకొని మన శరీరంలో ఆ కాంతిని ప్రవేశిస్తున్నట్టు భావిస్తున్నాం. ఋషుల యొక్క ఆత్మజ్ఞానంతో కూడా మనం కనెక్ట్ అవుదాం. మన పూర్వీకులతో కూడా కనెక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకుంటూ మన సహస్ర చక్రంలో నుంచి ఎనర్జీలు ప్రవహిస్తున్నాయి. అద్భుతమైన ఎనర్జీ మనకు అందుతున్నది. ఎక్కడ భయం ఉన్నదో, ఎక్కడ కష్టం అనిపిస్తున్నదో, ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉన్నదో అక్కడ అమ్మవారి తేజస్సు అక్కడికి వెళ్ళి అక్కడంతా క్లీన్ చేసి అక్కడ అద్భుతమైన ఎనర్జీలను ప్రవేశపెడుతున్నాయి అమ్మవారు. మన చుట్టూతో ఒక రక్షణ వలయం ఏర్పడి ఉన్నది.
నవగ్రహాలు, అష్టదిక్పాలకులు మనకి శక్తులను ప్రసాదిస్తున్న సప్త ఋషులు, వాళ్ళ నుండి ఎనర్జీలు వస్తున్నాయి. పూర్వీకులు కూడా మనకి ఆశీర్వదిస్తున్నారు. అల్లంపూర్లో కూర్చొని మనం ధ్యానం చేస్తున్నాము. అమ్మవారి గుడి మధ్యలో ఉన్నాం మనం. అద్భుతమైన ఎనర్జీలు వస్తున్నాయి. బాడీ ఫుల్గా అబ్జర్వ్ చేసుకోండి. మీ బాడీకి చెప్పండి ఎనర్జీలు అంతా సహస్రారం నుంచి కాళ్ళ వరకు వెళ్ళిపోవాలని. మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలు, భయాలన్నీ బయటకు వెళ్ళిపోయినాయి అమ్మవారి దయతో. అందరితో కనెక్ట్ అయి ఉన్నాం మనం. ఓం ఐం హ్రీం శ్రీం జోగులాంబాయై నమః నమః. ఓం ఐం హ్రీం శ్రీం జోగులాంబాయై 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 నమః. ఓకే ఫ్రెండ్స్, కళ్ళను ఓపెన్ చేసి, చేతులను ఓపెన్ చేసి కళ్ళపైన పెట్టుకోండి. అద్భుతమైన ఎనర్జీలను
మీ శరీరానికంతా చేరుతున్నట్లుగా భావిస్తూ మీ కళ్ళను నవ్వుతూ ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.